ప్లీజ్ నా మాటలు దయచేసి నువ్వు ఎలాగ లోపలికి దయచేసి ఆగు నువ్వు అలాగమ్మా వైట్ ముద్రగడ పద్మనాభం కుమార్తెని లోపల కనుమరించలేదు, బార్కెట్ అడ్డుగా పెట్టారు, లోపల కనుమరించలేదు. సార్ అక్కడ రసాబాస్ జరుగుతోంది, ఆ విజువల్ చూద్దాం. చూస్తున్నాం అంటే ముద్రగడ అడ్డుకుంటున్నారు, ఎవరు కూడా లోపలికి వెళ్ళకంటే కూడా అడ్డుకుంటున్నారు. మనం చూస్తున్నాం కూడా అడ్డుకుంటున్నారు. చూడొచ్చు గొడవ జరుగుతుంది. RTV ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. తనైతే అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారు చూడొచ్చు. అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, ఉధృత వాతావరణం నెలకొంది. ముద్రగడ కుమార్తెని నిరాకరించారు, తనను అడ్డుకున్నారు. చూడొచ్చు ఇక్కడ ఇదే ముద్రగడ ఇంటి దగ్గర సిచ్యువేషన్ అయితే అడ్డుకున్న కుమార్తె క్రాంతి లోపలికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారు. సో లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్ RTV. సో లోపలికి వెళ్తుంటే చాలా మంది కూడా అడ్డుకుంటున్నారు, ఎవరు లోపలికి అనుమతించలేదు. పోలీసుల రక్షణ మధ్యలోనే క్రాంతిని లోపలికి తీసుకెళ్తున్నారు. చాలా మంది ఆ బార్కెట్ దగ్గర నిలిపివేశారు. మనం చూస్తున్న విజువల్స్ లో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన అడ్డుకుంటున్నారు, స్పెట్స్ పెట్టుకొని, వైట్ హెయిర్స్. సో ఆయన అడ్డుకున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం లైవ్ లో. కళ్ళ తల్లి పసుపు చెప్పేసి మూడుకు రాలేదు రాత్రి మీకు ఏమవుతారు మీరు? ముద్రగడకి ఏమవుతారండి? తమ్ముడిని. తమ్ముడా? చూడండి ముద్రగడ తమ్ముడు ఏం పేరు సార్? సూరిబాబు. ముద్రగడ తమ్ముడే ఆమెని అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. తను ఇబ్బందికర పరిస్థితుల్లో ఇక్కడ తనను చూడొచ్చు. మీరు లోపలికి వెళ్ళండి ఇంకా. సో ముద్రగడ సోదరుడు అంట సూరిబాబు. ఆయన ఏమంటున్నారంటే తన తండ్రిని చంపిన మూర్ఖురాలు అంటూ కూడా మాట్లాడి సంబోధించడం మనం చూసాం. సో ముద్రగడ పద్మనాభం మరణానికి కూతురే కారణం అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన లోపలికి అనుమతించలేదు. ఇంకా లోపల కూడా రసభ జరుగుతుంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం మళ్ళీ. లైవ్ లో గొడవ చూస్తున్నాం మనం. ముద్రగడ కుమార్తె క్రాంతి అక్కడికి చేరుకోగానే రసభాస మొదలైంది. ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు అరుచుకుంటూ ఉన్నారు. ఆయనని చివరి చూపు చూసుకోవడానికి కూడా క్రాంతి అనుమతించలేదు. లైవ్ విజువల్స్ మనం చూడొచ్చు. సో ముందుగా ఇక్కడ రసభాస చూస్తూ ఉన్నాం. అక్కడ రాగానే ముద్రగడ సోదరుడు సూరిబాబు లోపల రానివ్వకుండా అడ్డుకొని పోయారు. లోపలికి అనుమతించకూడదు, మూర్ఖురాలు అంటూ కూడా మాట్లాడడం మనం చూసాం. సో లైవ్ లో మాట్లాడుతూ ఆయన ముద్రగడని చంపడానికి చావడానికి కారణమైనటువంటి వ్యక్తి, ఆయన మరణం కోరుకున్న వ్యక్తి కూతురు మూర్ఖురాలంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కొంత ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఆయన. సో ఎట్టి పరిస్థితుల్లో కనవలివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం 1కి 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఆ అడ్డు తొలగించి ఎట్టకేలకి క్రాంతిని తన కుమార్తెను మాత్రం లోపలికి అనుమతించారు. ఇంకా అక్కడ రసభాస కొనసాగుతోంది. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ లో ఇంకా అరుపులు కేకలు వినపడుతున్నాయి. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? చివరి చూపుకి క్రాంతి అక్కడికి వెళ్ళారు. మరి ఆ చివరి చూపు దక్కుతుందా లేదంటే అక్కడ కూడా గొడవ జరుగుతోంది కాబట్టి ఏం జరిగిందో చూడాలి. ఉద్రిక్త వాతావరణం అయితే ముద్రగడ నివాసం దగ్గర చోటు చేసుకుని పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి లైవ్ విజువల్ చూడొచ్చు. అక్కడ క్రాంతి ఉన్నారు, అప్పటికే అక్కడ ముద్రగడ సతీమణి ఆయన కుమారుడు కూడా ఉన్నారు.
సో వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆ కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక్కసారిగా ఒకే వేదిక పైన కలవడంతో కొంత అనుచరుల మధ్యలో నినాదాలు కానీ పరస్పరంగా ఒకరిపై ఒకరు మాటల తూటాలు కానీ వినబడుతున్నాయి, కనబడుతున్నాయి. అక్కడ ఉద్రిక్తత పరిస్థితి. ఒకసారి ఆ లైవ్ విజువల్ చూద్దాం మళ్ళీ. మనోజ్, ఇక్కడైతే ఉధృత వాతావరణం నెలకొంది. క్రాంతి అయితే ఇక్కడికైతే చేరుకున్న నేపథ్యంలోనే తన తండ్రిని చూసేందుకు అందరూ కూడా నిరాకరిస్తారు. ఏకంగా సంబంధించిన సోదరుడు కూడా ఎంట్రన్స్లోనే నిలిపివేశారు. తనని లోపలికి వచ్చి చూసేందుకు వీలు లేదంటూ కూడా ఆమెని కుటుంబ సభ్యులు రావడం చూడొచ్చు. వివాదం అయితే ఇక్కడ గొడవ జరుగుతుంది. వారిని చూసేందుకు గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. దృశ్యాలైతే గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వారిని లోపల పెట్టి అనుమతించడం, తనని చూసి గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళు ఆ పోలీస్ బందోబస్తు మధ్య తను లోపలికైతే రావడం జరిగింది. లోపలికి వచ్చే క్రమంలో తన సోదరుడు ముద్రగడ సోదరుడు సత్యబాబు తన తండ్రి చనిపోవడానికి, తన తల్లి పసుపు కుంకాలు చెరిగిపోవడానికి తానే ప్రధాన కారణం అంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉధృత పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. క్రాంతిని లోపలికి వెళ్ళకూడదంటూ కూడా ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చూస్తున్నాం. పోలీసులు, కుటుంబ సభ్యులు చూడొచ్చు. వాళ్ళందరూ కూడా చూడొచ్చు. గో బ్యాక్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి గో బ్యాక్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. చూస్తున్నాం మొత్తం ఎంతమంది పోలీసులు వీలు లేదంటూ కూడా కార్యకర్తలుగా అడ్డుకున్నారు. ఇక్కడ ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. తను గో బ్యాక్ అంటూ కూడా చెప్పుకొస్తున్నారు.